అంటే మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా సార్, మాలాంటి జర్నలిస్టులకు అంటే ఇప్పుడున్న జర్నలిస్టులకు మీరు ఇచ్చే అవేర్నెస్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, ఏంటి సార్ ముఖ్యంగా? రీడింగ్, సేమ్ థింగ్. మీరు ఏ సోర్స్ నుంచి అయినా రీడ్ చేయండి, మీరు పేపర్ నుంచి రీడ్ చేయాలని చెప్పట్లేదు. నేను న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేస్తాను, వాషింగ్టన్ పోస్ట్ సబ్స్క్రైబ్ చేస్తాను, ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఎడిషన్, దాంట్లో ఎకనామిక్ టైమ్స్ వస్తుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇంటికి పేపర్ వచ్చే ముందే నేను మొత్తం డిజిటల్ డౌన్లోడ్ చేసుకుంటాను, 5-10 ఇస్తాను. ఎందుకంటే నాకు కొన్ని ఛానల్స్ అని కాంట్రాక్ట్ ఉంది నాకు. అక్కడికి వెళ్లే ముందు వాళ్ళు నాకు పొద్దున్న మెసేజ్ పెడతారు, సార్ ఇవాళ ఏం స్టోరీ చేయాలి సార్ అని చెప్పి. సో నేను దాని నుంచి 3-4 స్టోరీలు పికప్ చేసి వాళ్ళకి పంపిస్తాను. ఈ స్టోరీ చేస్తే బాగుంటుంది ఇవాళ, ఈ స్టోరీ చేస్తే బాగుంటుంది అని. సో 3 స్టోరీ నుంచి వాళ్ళు 1-2 సెలెక్ట్ చేసుకుంటారు యూజువల్లీ. అది నాది మెయిన్ పని. డెక్కన్ క్రానికల్ నాకు ఫోన్లోనే వచ్చేస్తుంది, పొద్దున 5 గంటల కాగానే 4:30కి వచ్చేస్తుంది, ఒకసారి 1 గంటకు వచ్చేస్తుంది పొద్దున. PDF ఫైల్ పంపిస్తారు, మా జర్నలిస్టిక్ ఒక గ్రూప్ దాంట్లో పంపిస్తారు వాళ్ళు. అట్లాంటి పేపర్ డౌన్లోడ్ చేసుకొని దానిలో ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఏముంటే అది చదువుకుంటాను. నేను కూడా నాకు కూడా తప్పు ఉంది, ఒకసారి పేపరే ముట్టాను. ఇవాళ వచ్చిన పేపర్ నేను ఇప్పుడు దాకా ముట్టలేదు ఇంటికాడ, ఫిజికల్ పేపర్. టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డెక్కన్ ఇంట్లో ఉంటుంది, అది అక్కడే పడి ఉంటుంది. ఇంకోటి ఎకనామిక్ టైమ్స్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంది, బిజినెస్ స్టాండర్డ్ ఉంది, ఫైనాన్షియల్, దాంట్లో ఎకనామిక్ టైమ్స్ పెట్టుకోండి మీరు. ఈవెన్ బిజినెస్ స్టాండర్డ్ ఇస్ గుడ్ ఇనఫ్. దాంట్లో వచ్చే నాలెడ్జ్ మీకు బిజినెస్ అండ్ ఏం చెప్తారు ఒక కార్పొరేట్ లెవెల్ నాలెడ్జ్, అది కూడా చాలా అద్భుతం. అది మీకు ఎక్కడ రాదు. కానీ ఎకనామిక్ టైమ్స్ ఒక రోజు చదవలేము, అది వీకెండ్ పెట్టుకోవాలి బెటర్. అది వీకెండ్ చదువుకోండి, కానీ డిజిటల్ ఎడిషన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీరు. మీ దగ్గర ఎప్పుడు ఉండిపోతుంది అది, మీ ఫోనా కానీ మీ ల్యాప్టాప్లో ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఉండిపోతుంది. చదవండి, 10 నిమిషాలు దొరికితే కూడా రీడ్ సంథింగ్ యూస్ఫుల్. నేను ఎప్పుడు చెప్తాను, ఈ సీరియల్ చూడకుండా మీరు ఇట్లాంటి మంచి పని చేస్తే బాగుంటుంది. మనం వెళ్ళి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడడం కాదు. నాకు 10 నిమిషాలు దొరికితే నేను ఫోన్ చూసుకుంటే కూర్చుంటాను నేను. అది మెయిన్ అనమాట. ఈవెన్ ఇప్పుడున్న AI బేస్డ్ టూల్స్ లైక్ పర్ప్లెక్సిటీ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ ప్రశ్న అడగవచ్చు. పర్ప్లెక్సిటీ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రిగార్డ్స్ టు ద అజిటేషన్ ఇన్ ఢిల్లీ అబౌట్ ఎయిర్ క్యూ లెవెల్స్ అంటే అప్పుడు టకటకటని పర్ప్లెక్సిటీ ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతుంది. ఎయిర్టెల్లో ఫ్రీగా వస్తుంది. ఇట్స్ AI బేస్డ్ టూల్. అది చాలా మటుకు వాడుకుంటాను నేను. సో వెన్ ఎవర్ ఐఎమ్ డ్రైవింగ్ కాన్స్టెంట్లీ పర్ప్లెక్సిటీ ఈస్ వర్కింగ్ అండ్ ఇట్స్ కీప్. అందుకని మనం రోడ్లో కాన్సన్ట్రేట్ చేయాలి కదా, మనం డ్రైవింగ్లో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వీడియోలు పెట్టుకోకుండా ఇట్లాంటిది ఆడియో పెట్టుకుంటే బాగుంటుంది. బట్ యూ షుడ్ బి సేఫ్ డ్రైవింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎప్పుడు టైం దొరికితే కూడా ఫ్రీగా ఉన్నప్పుడు యూ కెన్ లిసన్ టు లాట్ ద స్టఫ్. మీరు ఎక్కడ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారా లేకుంటే క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నారా ఎక్కడున్నా కానీ యూ ప్లీజ్ రీడ్, 100% రీడింగ్. లేకుంటే మీరు ఇంకొక జర్నలిస్ట్ అదే లెవెల్లో ఉంటారు, 20 సంవత్సరాల తర్వాత మీరు ఏడుస్తుంటారు, నాకేంటి జీవితంలో ప్రమోషన్ రాలేదు, నాకు జీవితంలో పెద్ద ఛాన్సెస్ రావట్లేదు అంటే దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్ మీరు మెయింటైన్ చేయాలంటే అదే పని. ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి వెళ్ళాలంటే అందరు ఈక్వల్ ఉన్నారు ఈ లెవెల్లో. వాట్ సెపరేట్స్ యూ ఫ్రమ్ అన్ అదర్ పర్సన్ ఇస్ దిస్ నాలెడ్జ్ లెవెల్. ఆ నాలెడ్జ్ లెవెల్ బట్టి మీ బాస్లు, మీ CEO కానీ మీ చీఫ్ ఎడిటర్ కానీ వాళ్ళు చూసుకుంటారు, ఈ అమ్మాయి అబ్బాయి చాలా విపరీతమైన నాలెడ్జ్ ఉంది వీళ్ళకి, వీళ్ళు పెడదాం యాంకర్ గా అని చెప్పి పెడతారు వాళ్ళు. రైట్. సో ఫైనల్ క్వశ్చన్, ఈ జెన్జీకి కావాల్సిన ముఖ్య అంటే ఫస్ట్ థింగ్ అసలు క్యారెక్టరైజర్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఎలా ఉండాలి? జెన్జీ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఎట్లా బిహేవ్ చేస్తారో అది మీ క్యారెక్టర్ని చూపిస్తుంది. ఇప్పుడు సినిమా థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏ పబ్లిక్ ప్లేస్ అని ఉండొచ్చు, లొల్లి చేయడం, అక్కడిక్కడ ప్యాకెట్లు పడేయడం, ఓకే, ఈ హ్యాబిట్స్ జెన్జీ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే జెన్జీకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. వాళ్ళ కోసం తయారు చేశారు ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే 30 సెకండ్లు చెప్పాల్సింది చెప్పేసి ఫినిష్ చేసేసేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా కూతురు ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటే, ఆమె ఎప్పుడు చెప్తుండే టెల్ మీ ద ఎండింగ్ ఫస్ట్ అంటది. ఏమనంటే నాకు ఎండింగ్ చెప్పమంటది ఫస్ట్. ఎవరైనా మా కాన్వర్జేషన్ చెప్తున్నప్పుడు ఎండింగ్ ఫస్ట్ చెప్పడానికి అది కాదు ఇన్స్టాగ్రామ్ జనరేషన్. 30 సెకండ్లో ఉన్న స్టోరీ ఖతం చేసేది చాలా ఛాలెంజింగ్. ఇట్స్ ఈజ్ నాట్ ఈజీ. ఫుల్ రీల్ ఆప్షన్ పైన ఉంటుంది, కానీ మీరు చెప్పాల్సిన స్టోరీ 30 సెకండ్లు చెప్పలేరా, చెప్పగలరా? అది అడ్వర్టైజింగ్ లో ఉండే ముందు సబ్ అన్న అమ్మాలన్నా, షూస్ అమ్మాలన్నా కానీ అడ్వర్టైజింగ్ లో అది ఛాలెంజ్ ఉండే. 30 సెకండ్లు చెప్పాలి మీరు. ఒక 3 గంటల సినిమా తీసుకొని 1 నిమిషంలో ట్రైలర్ తయారు చేస్తాడు. ఈజ్ ద బెస్ట్ గై యాక్చువల్లీ. ఆ చేసేటోడు టాలెంట్ అడ్మైర్ చేసుకోవాలంటే 3 గంటల సినిమా 10 సార్లు చూస్తాడు. దాని నుంచి ఏది తీసుకోవాలి 1 నిమిషానికి చూస్తాడు. లాస్ట్ ఆడు పెట్టిన దానికి 10 నిమిషాలు ఉంటాయి, మళ్ళీ దాన్ని కట్ డౌన్ చేసి 5 నిమిషాలు, 5 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి లాస్ట్ 1 వితౌట్ లూజింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ద మూవీ. సో మీరు కూడా అంతే. సో యాజ్ అ జెన్జీ జనరేషన్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ ఒకటి. నెక్స్ట్ ఇస్ ఆఫ్ కోర్స్ నాలెడ్జ్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, అది నేను ఎప్పుడు చెప్తాను. రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ ఉండాల్సింది. ఎంతైనా కానీ ఈ వైట్ హెయిర్స్ ఉంది చూడండి, అది ఎట్టియో రాదు, ఎంటికలు అక్కడే ఉంటుంది. మా ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్నాను. వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని నేర్పియలేదు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మటుకు. అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ వాళ్ళ జనరేషన్ కూడా నెక్స్ట్ గ్రో అప్ అయితే నెక్స్ట్ జనరేషన్ ఇంకోటి వస్తుంది.
వాళ్ళు దానికన్నా దారుణం ఉంటారు వాళ్ళ పరిస్థితి. ఓకే, వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఇంకా తగ్గిపోతుంది. 10 నిమిషాలు చెప్పమంటారు ఏమనంటే, 10 సెకండ్లు చెప్పమంటారు. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గ్రోయింగ్ అప్. మేము ఉన్నప్పుడు మా జనరేషన్ ఉండే, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, ఇప్పుడు ఇట్ ఇస్ గోయింగ్ అప్. ఇంకోటి అంటే నేను ఎప్పుడు చెప్తాను, డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్. చాలా ఫ్యాషనబుల్. ఢిల్లీ వెళ్ళి నిన్న చేసిన ప్రొటెస్ట్ చూడండి, లాస్ట్ హిద్మా ప్రొటెస్ట్ గా మారిపోయింది, అది ప్రో హిద్మా. ఇప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళు వేసుకున్నారు 25 మందిని, వాళ్ళ కెరియర్ పోయింది అంతే. ఒకసారి మీరు పోలీస్ రికార్డులు వచ్చేసారనుకోండి, మీకు పాస్పోర్ట్ రాదు, మీకు వీసా అప్లై చేసి వీసా రిజెక్ట్ అవుతుంది, లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఉంటుంది. ప్రొటెస్ట్ చేయండి, బట్ ఇట్ కెనాట్ బి పొలిటికల్ ప్రొటెస్ట్. పొలిటికల్ ఫుల్ టైం చేయండి, నాకు ప్రాబ్లం లేదు. మీరు పాలిటిక్స్ లో దిగి ధర్నాలు చేయండి, లాఠీచార్జ్. మేము అందరు లాఠీచార్జ్ తినోలే మేము ఉస్మానియాలో ఉన్నప్పుడు అంతా. జయప్రకాష్ నారాయణ గారి మూవ్మెంట్ ఉన్న టైంలో పెద్ద ఇది ఉండేది. కానీ అదంతా దోస్ ఆర్ గ్రోయింగ్ అప్ డేస్. అప్పుడున్న ఇప్పుడు తిరిగి చూస్తే పిచ్చి పని అనిపిస్తుంది అంత చేసినంత. ఓకే, సో దట్ ప్రొటెస్ట్ అనేది ట్రై అండ్ అవాయిడ్ ఇట్ యాజ్ ఫర్ అస్, ఎందుకంటే మీ కెరియర్కి మంచిది ఉండదు అది. బట్ జెన్యున్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆల్వేస్ పుట్ ఇట్ అప్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చూస్తున్నారు కదా, ట్రంప్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, మీ సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు, వీసాకి అప్లై చేసినప్పుడు ఏమైనా రిజెక్ట్ చేసి పడేస్తున్నారు, బ్లాంక్ గా రిజెక్ట్ చేస్తున్నారు. మీరు ఏదైనా లెఫ్టిస్ట్ ఏదైనా రాస్తే అయిపోయింది కథ. వోక్ కల్చర్ గురించి, ఎల్జిబిటీ గురించి రాస్తే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ జనరేషన్ కి చాలా మటుకు ఏం చెప్తారు, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మీరు అటువైపు చూస్తారు, ఇటువైపు చూస్తారు, మీకు ఏం చేయాలని మీకు అర్థం కావట్లేదు. మళ్ళీ మీ చేతిలో డబ్బులు కూడా ఉంటుంది కొంచెం ఎక్కువ. మాలాంటి దాంట్లో సేవింగ్ కల్చర్ లేదు. మా దాంట్లో ఒక 50,000 రూపాయలు వస్తే తీసుకెళ్ళి ఎఫ్డీలో వేస్తాం మా జనరేషన్. ఇప్పుడు జనరేషన్ అట్లా కాదు, స్టాక్ మార్కెట్లో పెడదాం, ఖర్చు చేద్దాం, ఇక్కడ చేద్దాం, అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ లివింగ్ అనమాట. సో బీ స్టేబుల్, ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.